హలో, జై భీమ్. నా బాధ ఏంటంటే జైల్లో ఉన్నటువంటి ఖైదీలని కొట్టొచ్చా అనేది నా బాధ. జైల్లో ఉన్నటువంటి ఖైదీల్ని చిత్రహింసలు పెట్టొచ్చా అనేదే నా బాధ. ఇటీవల మనం చూస్తే మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, ఆయన పేరేంటి, అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారు స్వయాన ప్రెస్ మీట్ పెట్టి నన్ను జైల్లో చిత్రహింసలు పెట్టడానికి ప్రయత్నించారు, కొట్టడానికి ప్రయత్నించారని చెప్పి బాహాటంగా చెప్పాడు. అలాగే బోరుగడ్డ అనిల్ కుమార్ అసలు భయంకరమైనటువంటి చిత్రహింసలు పెట్టారు. నన్ను ఒక ఆడమనిషి చేత నన్ను టెస్టికల్స్ మీద కొట్టించారు, భయంకరమైనటువంటి పరిస్థితి నా పరిస్థితి అని చెప్పి అతను కూడా అనేక ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు ప్రశ్న రావణ్ణి జైల్లో చిత్రహింసలు పెడుతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు జైల్లో ఉన్నటువంటి ఖైదీల్ని కొట్టొచ్చా? జైల్లో ఉన్నటువంటి ఖైదీల్ని రాజ్యాంగం ప్రకారం కొట్టడానికి వీల్లేదు. ఎందుకంటే రిమాండ్లో ఉన్నటువంటి ఖైదీని ఎవరు కూడా చిత్రహింసలు పెట్టకూడదు రాజ్యాంగం ప్రకారం. నాకు ఒక డౌట్ ఏంటంటే, పీరియాడికల్గా ఆ లోకల్గా ఉన్నటువంటి జడ్జి గారు జైల్ని విజిట్ చేస్తూ ఉంటారు. అంటే ఖైదీలు ఏదైనా బాధలు ఎదుర్కొంటున్నారా, వాళ్ళకేమైనా ఇబ్బందులు కలిగిస్తున్నారా, వాళ్ళని ఏమైనా చిత్రహింసలు పెడుతున్నారా అని చెప్పి వాళ్ళని ప్రశ్నించడానికి జడ్జి గారు ఫ్రీక్వెంట్గా ఆయన విజిట్ చేస్తూ ఉంటాడు జైల్ని. అలాంటి సందర్భంలో నా డౌట్ ఏంటంటే, అసలు ఈ జడ్జి గారు ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తున్నారా లేదా? ఒకవేళ విజిట్ చేసినా అక్కడ ఎవరైతే బాధలు అనుభవిస్తున్నారో, చిత్రహింసలు అనుభవిస్తున్నారో ఆ ఖైదీలు ఈ జడ్జి గారికి వివరిస్తున్నారా లేదా? ఒకవేళ ఈ జడ్జి గారికి ఆ ఖైదీలు వివరించినా ఈయన ఆ విషయాన్ని పట్టించుకొని రాజ్యాంగం ప్రకారం ఇలా చేయకూడదని ఆ జైలు అధికారుల్ని శిక్షించడానికి ప్రయత్నిస్తున్నారా లేదా? ఒకవేళ ఏం జరుగుతుందనేది అర్థం కావట్లా. కాబట్టి ఇలాంటి సందర్భంలో భారతదేశంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. అసలు మానవ హక్కుల సంస్థ ఉంది. ఆ మానవ హక్కుల సంస్థ ఎప్పుడు కూడా జైళ్ళల్లోకి వెళ్ళి ఖైదీల్ని అయా మీకేమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని అడుగుతున్నట్టుగా ఎక్కడ వార్తలు కూడా వినపట్ల. నేనేమంటానంటే, రిమాండ్లో ఉన్నటువంటి ఖైదీని కానీ, శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీని కానీ ఒక్కసారి జైలుకి వెళ్ళిన తర్వాత ఆ నేరస్తుడిని ఎవరికి కొట్టడానికి అధికారం లేదు. కానీ మరి చిత్రహింసలు పెడుతున్నారని చెప్పి మరి ఈ అంబటి రాంబాబు గారు, బోరుగడ్డ అనిల్ గారు, అదేవిధంగా ప్రశ్న రావణ్ మీద చిత్రహింసలు జరుగుతున్నట్టుగా వార్తా కథనాలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో అసలు భారతదేశంలో పరిస్థితి ఏంటి? అసలు కంచే చేను మేస్తే ఎవరికి చెప్పుకోవాలా? కాబట్టి ఇది ప్రజలు గమనించాలి, అవేర్నెస్ అవ్వాలి, మీరు ప్రశ్నించడం ప్రారంభించాలి. మీరు ప్రశ్నించినంతకాలం ఎవరు కూడా ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు జైల్లో ఉన్నటువంటి ఖైదీని కొడుతుంటే ఆ కొట్టినటువంటి ఖైదీ బయటకు వచ్చి ఆ జడ్జి గారికి చెప్పట్లేదా? ఆ జడ్జి గారికి కనీసం ఒక లెటర్ అయినా రాయట్లేదా? ఒకవేళ రాసినా ఆయన పట్టించుకోవట్లేదా? ఏం జరుగుతుంది ఈ దేశంలో? ఇది పరిశీలించాల్సిన అంశం, తీవ్రమైన అంశం. జై భీమ్.